అఖిలపక్ష కమిటీ పిఠాపురం మున్సిపల్ ఆఫీస్ నుండి ఉప్పాడ బస్టాండ్ వరకు ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ పిఠాపురం పట్టణ పరిధిలో పారిశుద్ధ్యం దిగజారిపోయింది. మురికి కాలువలు కంపు కొడుతున్నాయి. దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. వీధులన్నీ చెత్త, మట్టి, పిచ్చి మొక్కలతో అసహ్యంగా మారాయి. పట్టణ ప్రజలకు అనుగుణంగా కార్మికుల సంఖ్య లేకపోవడం వలన పట్టణానికి పారిశుద్ధ్య సమస్య మరింత జటిలమైంది. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి, నియోజకవర్గం జనసేన పార్టీ అధ్యక్షులు వారి స్వంత ఇలాకా పిఠాపురం, మరి ముఖ్యంగా మహారాజులో ఏలిన నేల ఇది పట్టణం కంపు కొడుతోంది. దుర్గంధాన్ని రెట్టింపు చేస్తోంది. ఈ కార్యక్రమంలో బంగారు రామకృష్ణ, శ్రీకాంత్, న్యాయవాది భాస్కర్, కొండేపూడి శంకర్రావు, ఎర్రంశెట్టి శ్రీనివాసరావు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే పోటీ చేస్తే మనమంతా ఎన్నో ఆశలతో అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నాము. అందులో భాగంగా ఆయన డిప్యూటీ సీఎం కూడా కావడం అనేది మన అందరి అదృష్టంగా భావించాము. మన పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేస్తానంటే మనం ఎన్నో ఆశపడ్డాము, ఎంతో ఆనందించాం. అయితే ఆయన చాలా కార్యక్రమాలు చేపడుతున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. ఆర్ఓవి కానీ, ఫ్లైఓవర్ కానీ, కోర్టులు కానీ ఇంకా ఏమో చేస్తున్నారు. కానీ ఇవన్నీ దీర్ఘకాలికమైనటువంటి కార్యక్రమాలు. ఇవి ఫలితాలు ఇచ్చేటప్పుడు చాలా టైం పడుతుంది. కానీ పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం పారిశుద్ధ్యం అనేది చాలా అధ్వానంగా ఉంది. దోమల బెడ చాలా ఎక్కువైపోయింది. మురికి కాలువలు తీసేవాళ్ళు లేరు, రోడ్లు ఊడ్చేవాళ్ళు లేరు, ప్రజలు అనారోగ్యం పాలైపోతున్నారు. ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలుస్తుందో లేదో మనకైతే అర్థం కావడం లేదు. అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తలు కానీ వారికి ఈ విషయం చేరవేస్తున్నారో లేదో తెలీదు. కాబట్టి దయవుంచి ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు వెంటనే గుర్తించి పిఠాపురంలో పారిశుద్ధ్యం మెరుగుకి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. పిఠాపురంలో 50,000 మంది జనాభా ఉన్నప్పుడు దాదాపు 120 మంది సిబ్బంది ఉండేవారు. ఇమిడియట్ సిబ్బంది 120 మంది ఉండేవారు. ఇవాళ పిఠాపురం జనాభా 1,00,000 దాటిపోయింది. 30 వార్డులు పెరిగాయి. కొత్త ప్రాంతాలు విస్తృతంగా పెరిగిపోయింది. పిఠాపురం జనాభా బాగా పెరిగింది. కానీ ఇవాళ పర్మనెంట్ ఉద్యోగులు 26 మంది మాత్రమే ఉన్నారు. అవుట్ సోర్సింగ్లో 46 మంది చేస్తున్నారు. అంతా కలిపి 72 మంది. ఇందులో 10 మందిని ఆఫీస్కి వాడుకుంటున్నారు. మిగతా 60 మంది, అందులో 10 మంది సెలవులు పెడుతున్నారు. 60 మంది 30 వార్డులకి ఏ మాత్రం సరిపోవడం లేదు. పారిశుద్ధ్యం ధ్వంసం అయిపోయింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వెంటనే చర్యలు తీసుకుని పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని కోరుతా ఉన్నాం. డ్రైనేజీలు శుభ్రపడాలంటే, చెత్త బయటికి వెళ్ళిపోయే పరిస్థితి ఉండాలంటే మరి దానికి తగినటువంటి సిబ్బంది, దానికి కావాల్సినటువంటి వాహనాలు, దానికి కావాల్సినటువంటి పనిముట్లు అత్యవసరంగా పిఠాపురం మున్సిపాలిటీకి కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. గత 25 సంవత్సరాల తర్వాత నుంచి కూడా పర్మనెంట్ పారిశుద్ధ్య కార్మికులు రిటైర్ అయిన ప్లేసులన్నీ ఖాళీగా వదిలేస్తున్నారు. దానివల్ల ప్రత్యేకంగా పారిశుద్ధ్యంలో నిరుద్యోగ సంఖ్య పెరిగిపోయి విపరీతమైన సంఖ్య తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి అవసరమైన చోట్ల అన్ని మున్సిపాలిటీల్లో కూడా కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు కావాల్సినట్లు వేసుకుంటున్నారు. పిఠాపురం మున్సిపాలిటీలో మాత్రం ఆ సంఖ్యనే పెంచడం లేదు. కాబట్టి ప్రజలు శానిటేషన్ విషయంలో డ్రైనేజీలు కానీ, చెత్తలు కానీ అన్ని విషయాల్లో కూడా చాలా విపరీతంగా బాధపడుతున్నారు. కాబట్టి ఈ ప్రజల సమస్యల్ని మరి అధికారులు కానీ, కౌన్సిలర్స్ కానీ పట్టించుకొని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి ఈ పిఠాపురం దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే ఆయన ప్రణాళికలు రూపొందించుకుంటూ ఉన్నారు. మరి పిఠాపురం ముఖ్యంగా మున్సిపల్ పట్టణం మరి మనం చూసుకుంటే దేశంలో అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠం ఇక్కడ ఉంది. పురుహూతికి అమ్మవారు ఉన్నారు. అలాగే త్రిగయల్లో ఒకటైన పాదగయ పుణ్యక్షేత్రం ఉంది. మరి దత్తుడు శ్రీపాద శ్రీవల్లభుల వారు ఇక్కడ ఉన్నారు. ఈ దేవాలయ పంచమాధవ క్షేత్రాల్లో ఒకటైన కుంతి మాధవుడు ఇక్కడ పిఠాపురంలో ఉన్నాడు. కాబట్టి ఈ దేవాలయాల సందర్శనకి దేశంలో నలుమూల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉన్నారు. ఇక్కడ మరి పారిశుద్ధ్యం చూస్తే చాలా అధ్వానంగా ఉన్న పరిస్థితి. ఈ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని చెప్పేసి ఇక్కడ ప్రజా సంఘాలు అఖిల పక్షం తరఫున మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ పట్టణం నలువైపులా పెరిగింది, జనాభా పెరిగిన జనాభాకు అనుగుణంగా పట్టణ విస్తీర్ణానికి అనుగుణంగా మున్సిపల్ కార్మికుల నియామకాలు లేవు. ఎప్పుడో గతంలో మరి 24 వార్డులు ఉన్నప్పుడు సిబ్బంది నియామకాలు జరిగినాయి. ఆ తర్వాత
శాశ్వత ప్రాతిపదికన కానీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన కానీ ఈ మున్సిపల్ కార్మికుల నియామకాలు లేకపోవడంతో దాని మీద మరి స్టే ఉండడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నియామకాలు లేవు. ఇక్కడ కింద స్థాయి పనిచేసే కమిషనర్లు వీళ్ళు కూడా మరి పై అధికారులకు కానీ లేదా ప్రభుత్వం దృష్టికి కానీ ఈ సమస్యను తీసుకెళ్ళకపోవడంతో సమస్య మరింత జటిలమై ఈరోజు పట్టణంలో దోమల బెడద చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి తక్షణం పవన్ కళ్యాణ్ గారిని మేము కోరేది ఏంటంటే శాశ్వత ప్రాతిపదికన మున్సిపల్ కార్మికుల నియామకాలు చేపట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ సమస్యలపై వెంటనే డిప్యూటీ సీఎం గారు స్పందించాలి. స్థానిక ఎమ్మెల్యే గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు వెంటనే స్పందించి పిఠాపురం సమస్యలపైన ఈ శానిటేషన్ మీద ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించి దీని సమస్యకు ఈ సమస్యకు పరిష్కారం తెలియజేయాలని అధికారులకు తగిన గైడెన్స్ ఇచ్చి పిఠాపురం ఆదుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను.